నీట్ యూజీ పరీక్ష రద్దు కావడంతో మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఆటకెక్కించిన పుస్తకాలతో కుస్తీ మొదలుపెట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నీట్ రద్దు విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది. మళ్ళీ కోచింగ్ సెంటర్లు తెరుచుకున్నాయి. వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తుపై ఆశతో మరోసారి పరీక్షకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. మరోసారి నీట్కు ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా ప్రిపరేషన్ కొనసాగబోతుంది? ముందు నీట్కి చాలా బాగా 2 years చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాము. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఫైనలీ మొత్తం అయిపోయింది అనగానే మళ్ళీ రీనీట్ రాయాలంటే ఒక్కసారిగా అందరం షాక్ అయ్యాము. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాశారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాన్ఫిడెన్స్తో అయితే రాసాము, కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ అవుతుందని. చాలా బాధపడ్డాము. సార్, ఎట్లా మీరు డ్యూయల్ రోల్ చేయాల్సి వస్తుంది? ఒకటి అకాడమిక్స్ను ఫాలో కావాలి, రెండోది వాళ్ళకి మానసికంగా సిద్ధం చేయాలి. ఎలాంటి ఇబ్బంది వస్తుంది? యాక్చువల్గా మొన్న ఎగ్జామ్కి 2 years తర్వాత పేపర్ ఎక్స్పెక్టెడ్గానే ఈజీగా మోడరేట్గా వచ్చింది. మన పిల్లలైతే బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. కానీ సడన్గా 2 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరగటం, మరి వీళ్ళందరికీ అది యాక్చువల్గా బ్లాక్ డే మాకు. మళ్ళీ ఒక 4 to 6 weeks మళ్ళీ ప్రిపేర్ అవ్వటం, మళ్ళీ ఇదంతా స్టార్ట్ చేయడం. చాలామంది అయితే మరి బుక్స్ ఆల్మోస్ట్ అయిపోయిందిగా, మంచి మార్కులు వచ్చి నేను తీసేయడం జరిగింది. చుట్టుపక్కల ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు, విలేజెస్కి. మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడ అకామిడేట్ చేసుకుంటాం. ఇవన్నీ అంటే సైకలాజికల్గా ఫిజికల్గా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో షాక్ అనమాట. మరి ఎన్టీఏ, ఇంత పేరున్న ఎన్టీఏ కూడా ఈ విషయంలో ఫెయిల్ అవడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ లక్. గవర్నమెంట్ ఒక రకంగా అయితే ఫెయిల్యూర్ అది. ఎందుకంటే మరి ఎన్టీఏ లాంటిది సంస్థ కూడా 20 to 23 lakhsకి ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతే మరి 23 lakh స్టూడెంట్సే, కానీ వెనకమంది ఉన్న ఫ్యామిలీలు 1 కోటి మంది, ఆల్మోస్ట్ 1 కోటి మంది ఎఫెక్ట్ అవుతున్నాం ఇక్కడ. మళ్ళీ మాకు 6 వారాలు 8 వారాలు డేట్ కరెక్ట్గా తెలియదు. ఇంకా దీనికి ప్రిపేర్ అవ్వటం ఇది సైకలాజికల్గా ఇప్పుడున్న పిల్లలకి మళ్ళీ సెట్ అవ్వడానికే 4-5 రోజులు పడుతుంది. 2006 కొంచెం మోడరేట్గా వచ్చింది, కానీ అంతకుముందు సంవత్సరం చాలా టఫ్గా పరీక్ష నిర్వహించారు. పేపర్ కూడా చాలా టఫ్గా వచ్చింది. అలాంటి పరిస్థితులు వస్తే చాలామంది ఆశలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన కూడా ఉంది. ఓవరాల్గా పిల్లలను మానసికంగా సిద్ధం చేస్తూనే వాళ్ళని అకాడమిక్స్కు ప్రిపేర్ చేయడం అనేది మాకు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉందని కూడా ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.